ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నోళ్ళ నోరు మూసుకునేలాగా సినీ ఇండస్ట్రీలోనే వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ మూవీ మేనేజర్గా దూసుకుపోతున్నారు దీప్తి శ్రీ గారు. ఇవాళ వారు మన తెర వెనుక హీరో. ఈ పేరు కేవలం పేరు మాత్రమే కాదు, ఒక సంచలన చరిత్ర కూడా. హలో దీప్తి గారు, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యు అండి? యా, ఐఎమ్ గుడ్. తెర వెనుక హీరోలో చాలా మందిని మీట్ అయ్యాను. ఓకే. బట్ మీ విషయంలో మాత్రం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడు మాట్లాడాలి అని చెప్పి. అండ్ మీ మాటలు చూస్తే గనక బోల్డ్నెస్ కనిపిస్తుంది. ఓ, థ్యాంక్ యూ. ఆ క్రెడిట్ పేరెంట్స్కే ఇస్తాను. ఓకే. బికాస్ వాళ్ళ అప్బ్రింగింగ్ వల్ల నేను ఇలా ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాను. అండ్ సెకండ్, థ్యాంక్స్ టు మై హస్బెండ్. తన సపోర్ట్ ఇంకా యాడ్ ఆన్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ బోల్డ్నెస్ ఉంది. అంటే భయం పడను, అంతే. చేసే పనిలో కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ ఈ ఇంటర్వ్యూ అయిపోయేసరికి మీకు కనుక నా క్వశ్చన్లు నచ్చితే మీరు నాకు అవార్డు, ఆ రివార్డు ఇచ్చేయాలి. యూ హ్యావ్ సీన్ దట్. స్టేటస్లో పెట్టారు కదా. యాక్చువల్గా ఏంటంటే నేను సమ్టైమ్స్ ఎవరినైనా ఏదైనా చెప్పాలి, ఇండైరెక్ట్గా చెప్పాలి లేదా ఫేస్ మీద చెప్పాలి అంటే అవి నాకు అవ్వదు. సో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా నేను నా వాట్సాప్ స్టేటస్లో వేస్తూ ఉంటాను. సో మెనీ పీపుల్ గెట్ కనెక్టెడ్ అనమాట. ఆ నిమిషం నేను ఫీల్ అయినది నేను రాసుకుంటాను. ఆ రాసినప్పుడు చాలామంది కనెక్ట్ అవుతారు ఆ వర్డ్స్కి. అలా కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు అనేసి ఒక క్యూరియాసిటీ వచ్చి వేశాను. అండ్ సో మెనీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో అంటే రావేమో అనుకున్నాను, బట్ క్వశ్చన్స్ వచ్చినాయి. కొన్ని ఫన్నీగా ఉన్నాయి, కొన్ని లైక్ కొన్ని బాగా వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కొన్ని నవ్వుకున్నాను. సో రివార్డ్ వస్తుందా అని ఒక మాట మాత్రం అడుగుతున్నారు. వస్తుంది. వాళ్ళకి తెలీదు ఎందుకు సడన్గా తిను అడుగుతుంది అనేసి. వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు. బట్ ఐ డి నాట్ రివీల్ ఇట్ అనమాట. నేను ఇక్కడ వస్తున్నాను, ఇంటర్వ్యూ పిలిచారు అని. దిస్ విల్ బి అ సర్ప్రైజ్ ఫర్ దెమ్. వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్లో మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు ఏదైనా అనిపించిందా? మీరు ఎప్పుడు కూడా ఇంతే స్ట్రిక్ట్గా ఉంటారా మిలిటరీ రూల్స్లోగా, లేకపోతే కొంచెం నవ్వు, కొంచెం అఫెక్షన్, కొన్ని మంచి మాటలు కూడా మాట్లాడతారా? అండ్ మీ వర్క్లో నిజం చెప్పాలంటే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒక ఉమెన్గా ఉండి లైన్ ప్రొడ్యూసర్గా ఉన్నందుకు కాదు నేను తెలుసుకోవాలనుకుంటున్న క్వశ్చన్స్. మీరు అన్ని అచీవ్ చేసినందుకు, ఈ లైన్ ప్రొడ్యూసింగ్ దాంట్లో అన్ని అచీవ్ చేసినందుకు ఆ అచీవ్మెంట్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బిఫోర్ దట్ అసలు ఒకసారి మీ చైల్డ్హుడ్ నుంచి వద్దాము. బికాస్ ఆ బ్రేవ్నెస్ కానీ, ఆ బోల్డ్నెస్ కానీ, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎక్కడ పుట్టి పెరిగారు, ఇది ఒకసారి మనం మాట్లాడుకుందాం. యా, షూర్. నేను పుట్టింది హిందూపూర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అక్కడ పుట్టినాక బెంగళూరులో కొంచెం స్టడీస్ అయింది స్కూలింగ్లో. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హిందూపూర్ అగైన్ ఫర్ ద స్కూలింగ్. తర్వాత +1 +2 వరకు అక్కడే ఉండి మళ్ళీ హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యాను. ఇక్కడ గ్రాడ్యుయేషన్స్ అవన్నీ అయింది. అండ్ జాబ్ కూడా ఇక్కడే నేను సంపాదించడం జరిగింది. అండ్ నా కెరియర్ వచ్చేసి, నా స్టడీస్ వచ్చేసి మేనేజ్మెంట్. సో ఐ వర్క్డ్ యాజ్ అన్ ఏరియా సేల్స్ మేనేజర్ అనమాట ఒక కంపెనీకి. సో ఆ చేస్తున్న టైంలోనే ఈ సినిమాస్ ఇవన్నీ కొంచెం కనెక్ట్ అయ్యాయి. రెగ్యులర్గా నేను ఆర్ఎఫ్సికి వెళ్ళేదాన్ని. ఆర్ఎఫ్సి వాజ్ మై క్లయింట్స్ అనమాట. సో అక్కడ వెళ్ళినప్పుడల్లా షూటింగ్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ షూటింగ్స్ అయిన టైంలో నేను వెళ్ళి ఫ్రీజ్ అయ్యేదాన్ని. అంటే నా క్యాడర్ ఇవన్నీ కొంచెం మర్చిపోయి ఒక ఫ్రెష్, ఒక సోల్ సినిమాకి ఎంత ఇష్టం, ఎంత అట్రాక్ట్ ఉంటుంది అనేది అక్కడ వెళ్ళి ఫ్రీజ్ అయ్యి చూసుకుంటూ ఉండేదాన్ని. అలాగా శ్రీనివాస్ రెడ్డి గారి మూవీస్ అన్నీ కూడా చూసేదాన్ని. వాళ్ళు మళ్ళీ ఎక్కడ షూట్ చేస్తున్నారో కనుక్కొని అక్కడ కూడా వెళ్ళి నిల్చునేదాన్ని. అండ్ ఖతర్నాక్ అనేసి రవితేజ గారిది, ఆయనది ఒక సీక్వెన్స్ అవుతూ ఉండేది, అక్కడ కూడా నిల్చొని చూసేదాన్ని. సో ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని మూవీస్ రెగ్యులర్గా వెళ్ళి వాచ్ చేయడం. ఫస్ట్ లెవెల్ ఏంటంటే వెళ్ళి చూడడము. ఆ తర్వాత లంచ్ టైంలో నా బాక్స్ ఏమైనా ఉంటే తీసుకుని తినేయడం, మళ్ళీ వెళ్ళి అక్కడే నిల్చొని చూడడం. అలా 3-4 డేస్గా కొందరు అబ్జర్వ్ చేస్తారు కదా, ఆ టైంగా కొంచెం క్లోజ్ అవ్వడం, మళ్ళీ క్రాఫ్ట్స్ ఏంటి అని తెలుసుకోవడం. ఆ క్రమంలోనే లైక్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేదే ఇష్టం.
సో అది అడిగితే కనుక సరే చీరలు తీసుకురామ్మా అని చెప్పారు. సరే నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా తీసుకుని వెళ్ళాను. బట్ సమ్హౌ వాళ్ళు మేనేజర్ క్వాలిటీస్ చూసి వై కాంట్ యూ వర్క్ ఫర్ అస్ అన్నారు. సరే ఏంటి ఎలాగా అంటే, సో జాబ్ వచ్చింది, చేశాను. అండ్ శాలరీ మాత్రం అడగండి, బికాస్ ఇట్ విల్ బీ లైక్ నో వే మ్యాచింగ్ ఫర్ మై దట్ కరెంట్ శాలరీ ఐ వాజ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ అనమాట. అసలు ఎంత అంటే నా ప్యాషన్కి నేను 0 రూపీస్ పే చేసినా నేను చేసి ఉండేదాన్ని ఆ రోజు. బట్ నాకు మనీ వాజ్ నాట్ అ క్రైటీరియా. నేను స్టెప్ అయ్యాను ఇండస్ట్రీలో, ఏదో క్రాఫ్ట్స్లో. దట్ వాజ్ మై హ్యాపీనెస్. మాకైతే మీరు ఎంత ఎర్న్ చేశారో ఫస్ట్ మాకు తెలుసు, మేము మెన్షన్ చేయొచ్చా? చేయొచ్చును. 1 lakh నుంచి 10,000కి వచ్చి వర్క్ చేస్తున్నారు, అది కూడా గ్యారంటీ లేని ప్లేస్లో. ఎగ్జాక్ట్లీ. అప్పుడు డెఫినెట్లీ ఈ అమ్మాయికి పిచ్చా అన్న చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి అన్నారు కూడా, మీకేమైనా పిచ్చా అని. ఆ పిచ్చి వల్లే కదా వచ్చానని. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, కొన్ని రోజులు స్ట్రగల్స్ చూసి సర్వైవ్ అవ్వలేదు, వెళ్ళిపోతుందిలే, చదివిన అమ్మాయి కదా, సో అలా అనుకున్నారు. కానీ నేను ఎక్కడ స్టాప్ అవ్వలేదు. ఐ వాజ్ లైక్ ఫైండింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఏం వచ్చినా, 4 రోజుల పని వచ్చినా, 5 రోజుల పని వచ్చినా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. 2013 వరకు నేమ్ కార్డు కూడా ఇవ్వలేని మూవీస్లో కూడా చేశాను. అంటే మనకి నేమ్ అంటూ ఏమి ఇవ్వరు, కానీ వర్క్ చేస్తూ వెళ్ళిపోయాను. నేమ్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ అమ్మాయికి ఆపర్చునిటీ రావడం కష్టం, వచ్చినాక దాని పని నేర్పించడం కష్టం, పని నేర్పించినాక మళ్ళీ ఆపర్చునిటీస్ గ్రాప్ చేయడం కష్టం. సో ఏ పని వస్తే అది సైలెంట్గా నేర్చుకొని ముందుకు పోతే ఆ తర్వాత అదే ఇదవుతుంది. ఎప్పుడు కూడా వర్క్ చేసేటప్పుడు ఫలితం ఆలోచించి మనం పని చేయొద్దు. పని చేయి, ఫలితం అదే వస్తుంది. ఇప్పుడు నన్ను అలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నప్పుడే శివనాగేశ్వరరావు గారు అనేసి మన సిసింద్రి డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన చూసారు ఎక్కడి నుంచి నేను వర్క్ చేస్తున్నది. నేను చేసింది ఎక్కడో అప్రెంటిస్గా, బట్ ఆయన అబ్జర్వ్ చేసి 2013లో ఈ రెఫర్డ్ ఫర్ లడ్డు బాబు. సో దట్ వాజ్ అన్ అదే ఫలితం ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, బట్ వచ్చింది కదా. దట్ వాజ్ మై అగైన్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. సో అక్కడి నుంచి నేమ్ కార్డు, రెస్పెక్ట్, ఒక క్యాడర్ రావడం జరిగింది. అక్కడ తెలుసుకోవడం ఏంటంటే, అప్పుడు యూనియన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, యూనియన్స్ అంటూ ఉంటాయి. సో యూనియన్ కార్డ్ ఉంటుంది. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అక్కడ తెలుసుకున్నాను అనమాట. మీరు ఒక సాంగ్కి వర్క్ చేసినప్పుడు ఎస్, 100లో 1000లో ఒకరికి వచ్చే ఆపర్చునిటీ, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంది 100, 1000 కాబట్టి లైక్ అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను. బట్ రేర్ ఆపర్చునిటీ మీకు వచ్చింది. అసలు ఆ సాంగ్ డైరెక్షన్ కానీ, అసలు ఆ ఆపర్చునిటీ మీ దాకా రావటం కానీ, అది అసలు ఇంత ఎలా జరిగింది? యా, అది నాకు యాక్చువల్గా సర్ప్రైజ్ థింగ్. యాక్చువల్లీ కాల్ వచ్చింది, ఒక యాడ్ షూట్ చేస్తారా అనేసి. అప్పుడు నాకు తెలీదు దాని ఇంత వాల్యూ ఉంటుంది అనేసి. సరే ర్యాండమ్గా ఏది వస్తే అది చేద్దాము అనేటప్పుడు మనకి ఏ కాల్ వచ్చినా మనం దాన్ని ఈక్వల్ ఇంపార్టెన్సే తీసుకుంటాం. అంటే మన వర్క్ మనం కరెక్ట్గా చేసామా అనేదే మన ఇంపార్టెన్స్ అనమాట. అది పెద్దదా చిన్నదా, లేకపోతే వాళ్ళు గొప్ప వాళ్ళ వీళ్ళు గొప్ప వాళ్ళ, అది కాదు. నాకు ఇనిషియల్గా ఏం తెలియదు యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ వెయిటేజ్ ఎంత అనేసి. తర్వాత ఏంటి అని నేను గూగుల్ చేసినప్పుడు చూస్తే ఆయన డైరెక్టర్ గారు 80s కిడ్స్కి తెలుసు ఈ సాంగ్ మిలే సురమేరా తుమారా. ఆ సాంగ్ డైరెక్ట్ చేసిన ఆయన కైలేష్ సురేంద్రనాథ్ గారు. ఆయన మరీ డైరెక్ట్ చేస్తున్నారు హర్ఘర్ తిరంగా 75 years ఆజాదీ అమృత్ మహోత్సవ్ దానికి. సో ఆ ప్రాజెక్ట్ నేను చేయడం అనేది ఇట్స్ లైక్ అన్ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. ప్రభాస్ గారు ఉన్నారు, ఈ వాజ్ ఎండోర్స్ ఫ్రమ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. కీర్తి సురేష్ గారు, అంజీ బాబీ జార్జ్, తర్వాత సింధు గారు, పివి సింధు గారు, అండ్ సమ్ ఆఫ్ ద లొకేషన్స్. సో ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ వాజ్ లైక్ వెరీ హ్యాపీ టు సీ మీ. దీప్తి మంచిగా చేసావు నువ్వు అనేసి. అంటే మనము చిన్నప్పుడు ఒకరిని చూసి ఈ సాంగ్ భలే ఉంది అనుకుంటాం, అదే వ్యక్తి తీసిన వ్యక్తి మన కళ్ళ ముందు ఉండి మనతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ చాలా, అసలు దాని ప్రీషియస్ మూమెంట్స్ని మనం వెలకట్లేము అసలు. అండ్ అది సక్సెస్ఫుల్గా చేయడం కూడా ఇట్స్ లైక్ అన్ గాడ్ బ్లెస్డ్ అనమాట. మీరు టీమ్ని లీడ్ చేస్తూ ఎలాగైతే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తారో, డెఫినెట్లీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. అవును. అండ్ ఒకవేళ అది కొంచెం అటు ఇటు అయినా కానీ ఒక ప్రొడ్యూసర్గా మాట పడాల్సి వస్తుంది, అండ్
అమ్మాయిలకి పనిస్తే ఇలానే ఉంటుంది అనే కైండ్ ఆఫ్ మాటలు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఉమెన్ లైన్ ప్రొడ్యూసర్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ని మీరు ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళని డెఫినెట్లీ. సో ఇవన్నీ బాధ్యతలు మీ భుజాన ఉన్నప్పుడు మీరు అసలు ఎలాంటి కేర్ తీసుకుంటారు? మీకు అసలు మనసులో ఆ టైంలో ఎలా అనిపిస్తూ ఉంటుంది? సినిమాలో అన్ప్రెడిక్టబుల్ ఛాలెంజెస్ చాలా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒకరినొకరు ఇక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కానీ పాలిటిక్స్ ఎక్కువ జరుగుతుంటాయి సినిమాలోనే. అంటే అది పొలిటికల్ రిలేటెడ్ లేదు కానీ పాలిటిక్స్ జరుగుతుంటాయి. సో ఆ పాలిటిక్స్ని మనం ఎదుర్కోవడం అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎవరో చేసిన తప్పుని కూడా మన మీద వేసే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఆ నిమిషం ఆ సమయస్ఫూర్తి అంటారు కదా, దాన్ని ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. అలా చాలా సందర్భాలు ఎదుర్కొన్నాను. అండ్ కానీ ఒకటి ఏంటంటే నేను ఎక్కువ నమ్మేది ఎప్పుడు కూడా గుడ్ ఆల్వేస్ విన్స్ ఆన్ బ్యాడ్. మేబీ ఇమీడియట్గా కాకపోవచ్చు, బట్ ఫర్ ష్యూర్ నిజం అనేది నిలకడగా తెలుస్తుంది అంటారు. సో నేను దాని టైం కోసం ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఐ విల్ కూల్ డౌన్ మై సెల్ఫ్. ఎందుకు అంటే కనుక ఆ నిమిషం నేను నోరు పారేసుకునేది వేస్ట్. నేను చేసింది కరెక్ట్ అయినప్పుడు అదే మాట్లాడుతుంది అని వదిలేస్తా. అది కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, బట్ ఫర్ ష్యూర్గా అది కమ్బ్యాక్ అవుతుంది. యు ఆర్ కరెక్ట్, యు వాజ్ కరెక్ట్ అనేసి. సో దానికోసం వెయిట్ చేస్తాను. బట్ ఈ కైండ్ ఆఫ్ పేషెన్స్ మీకు రావటానికి ఆ మేనేజర్ పోస్టే రీజనా? లేదు, యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు నేను చాలా అగ్రెసివ్, చాలా మందిని కొట్టేదాన్ని, ఇంటికి కంప్లైంట్స్ తీసుకొని వచ్చేదాన్ని, అంతా అయ్యింది. అండ్ మై మామ్ అమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి గొడవలు తీసుకొని వచ్చినప్పుడల్లా షీ యూస్ టు లైక్ కొట్టేది కాదు, తను మాట్లాడడం మానేసేది. సో మాట్లాడడం మానేస్తే అది ఒక పెద్ద ఇన్సల్ట్. అమ్మ మాట్లాడడం మానేయడం, అన్నం పెట్టకపోవడం పిల్లలకి, ఇట్స్ లైక్ అంత పెద్ద పనిష్మెంట్ ఇంకేది ఉండదు. సో అలాంటప్పుడు మన రియలైజేషన్ ఉన్నప్పుడు ఆ నిమిషం వెంటనే చెప్పరు, మళ్ళీ కొంతసేపు అయినాక ఇలా చేసుంటే ఏమైంది, ఇలా చేస్తే ఏమయ్యేది అని షీ యూస్ టు టెల్. ఆ నిమిషం చెప్తే మనము అగ్రెసివ్ అవుతాం, వాళ్ళు అగ్రెసివ్ అవుతారు, లేదా హేట్రెడ్నెస్ వస్తుంది. అలా కాకుండా తర్వాత కొంచెం ఆగి చెప్పేది కాబట్టి కొంచెం అంటే ఇమీడియట్గా నేనేమీ చేంజ్ అయిపోలేదు, బట్ ఆ వర్డ్స్ నేనే మైండ్లో ఆలోచించి ఈరోజు అది ఉపయోగపడుతుంది. బిఫోర్ దట్ కూడా మీరు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అయితే డీల్ చేశారు, ఈవెన్ ఫారినర్స్తో కూడా మీరు చాలా యాడ్స్ చేశారు. సో ఒకసారి వాటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోరా? అంటే నేను కొంచెం ఏంటంటే హెజిటేటింగ్లో ఉండేదాన్ని. వాళ్ళు కొంచెం మన ఫారినర్స్ కానీ లేదంటే కొందరు, ఇప్పుడైతే నేను ఓపెన్ అప్ అయ్యాను, ఫస్ట్లో నేను ఓపెన్ అప్ ఏం అవ్వలేదు. నేను కొంచెం లైక్ ఇంట్రోవర్ట్ లాగా ఉండేదాన్ని. సో అప్పుడు ఏంటంటే బాబ్ రిచర్డ్సన్ గారు 3 times ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఆయన డిఓపి ఉండే ప్రాజెక్ట్కి. ఆయన యాక్చువల్గా నన్ను అదే పనిగా రమ్మని చెప్పేవాళ్ళని, కూర్చోమని చెప్పి, లైక్ ఈ వాజ్ లైక్ టేకింగ్ ఫుడ్ ఫ్రమ్ మై ప్లేట్ అనమాట. నేను ఇలా ఒకసారి చూసేదాన్ని ఏమవుతుంది ఇక్కడ అనేసి. ఇంట్రోవర్ట్స్ ఉన్నప్పుడు కొంచెం త్వరగా జెల్లప్ అవ్వలేం. ఇప్పుడు కొంచెం లైక్ ఓకే అలవాటు అవుతాం కదా, కొంచెం ఫ్రెండ్లీ మూమెంట్ ఉంటుంది. బట్ ఇనిషియల్ స్టేజెస్లో చాలా కొంచెం రిజర్వ్డ్గా ఉండేదాన్ని, నా వర్క్ టు వర్క్ అంతే. సో అది కూడా లక్కీగా మైక్రోసాఫ్ట్ యాడ్ చేయడం జరిగింది. అది కూడా లైక్ లక్ అనే చెప్పొచ్చు. నేను చేసిన దాంట్లో మంచి ప్రాజెక్ట్స్ అనుకోకుండా వచ్చినాయి మనకి. తలైవి కానివ్వండి, లేదంటే కుదిరామ్ బోస్, అఖండ, తర్వాత వినయ్ విజయ్ రామ, తర్వాత పొన్నియిన్ సెల్వన్ 1 and 2 అండ్ ఫ్యూ ఆఫ్ యాడ్స్. అలాగా చాలా మటుకు ఇట్స్ లైక్ అండ్ లక్ అని చెప్పొచ్చు నేను అన్ని గుడ్ ప్రాజెక్ట్స్లో అసోసియేట్ అవ్వడం. అండ్ ఓన్లీ పాజిటివ్ థింగ్ ఏంటంటే నేను లాంగ్వేజెస్ మాట్లాడడం. సో నేను ఐ కెన్ స్పీక్ 5+ లాంగ్వేజెస్. సో ఆ లాంగ్వేజెస్ వల్ల నేను ఐ కెన్ లైక్ కోప్ అప్ విత్ డిఫరెంట్ పీపుల్. మేనేజర్ అనేవాళ్ళు సెట్లో అందరికన్నా ముందులుండారు, అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఈ వర్క్స్ అన్నీ అసలు ఎలా మేనేజ్ చేసుకుంటారు మీరు? అంటే దీంట్లో ఎక్కువ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రని కోల్పోవాలి, లగ్జరీస్ అండ్ లైక్ మనకి ఒక రెస్ట్ అంటూ ఏమి ఉండదు. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అందరూ పంక్చువల్గా ఉన్నారా, అందరితో కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉందా, అందరూ టెన్షన్గా లొకేషన్కి వచ్చారా, ఏదో ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా మనకి ప్రొడక్షన్ దీని మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వర్డ్ ఎనీ క్రాఫ్ట్స్, ఏది ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఎవరైనా మేనేజర్ని పిలవండి. సో అక్కడ మనం చాలా
కరెక్ట్ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా, కమ్యూనికేషన్ ఎర్రర్స్ లేకుండా చూసుకోగలిగితే ప్రొడక్షన్ ఈజ్ ఈజీ. అండ్ మార్నింగ్ రావడం, అందరి తర్వాత వెళ్ళడం అనేది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు రెస్పాన్సిబిలిటీ అంటే థింగ్ ఇస్, నాకు సీనియర్ ఉన్నారు కదా, ఆయన చెప్పారనమాట, వై వీ షుడ్ బీ ఫస్ట్ అంటే, ఇప్పుడు మనల్ని చూసి అందరూ రావాలి. మనమే లేట్ వస్తున్నా, వాళ్ళే లేట్ వస్తున్నప్పుడు ఇంకా రిలాక్స్ అవుతారు. సో ప్రొడక్షన్ కాస్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అందరూ వెళ్ళిపోయినాక ఎందుకు, ఏమైనా లైక్ మనం ముందు వెళ్ళిపోయినాము, ఏదో అక్కడ మనము అందరినీ క్రూని పంపించలేదు, దెన్ ఏదైనా ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ప్రాబ్లం. సో వీ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్. సో ప్రొడ్యూసర్స్ మనల్ని ఎందుకు రిప్రజెంట్ చేయమంటారు? బికాస్ దే ట్రస్ట్ అస్. మన ప్రొడక్షన్లో ఎటువంటి ప్రాబ్లం అవ్వకూడదు, ఎటువంటి హర్డల్స్ అవ్వకూడదు. సో వీ టేక్ అన్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ. ఉమెన్ ఎక్కువగా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు బాలీవుడ్లో చూసుకుంటే కనుక చాలామంది ఉమెన్ ఉంటారు, బట్ టాలీవుడ్లో చూసుకుంటే ఎక్కువ మంది ఉండరు. సో ఉమెన్ కనుక ఉంటే ఇండస్ట్రీలో ఏ చేంజెస్ వస్తాయని మీరు ఫీల్ అవుతారు? యాక్చువల్గా ఉమెన్ అండ్ మెన్ అనేది డిఫరెన్షియేట్స్ ఏం లేదండి. బట్ ఉమెన్ అనే వాళ్ళు కొంచెం ఇన్నోవేటివ్గా, వాళ్ళు ఒక డిఫరెంట్ వేలో థింక్ చేస్తారు. మెన్ అనే వాళ్ళొక ప్యాషన్ అండ్ టేస్ట్ ఉంటుంది. సో ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉన్నప్పుడు బ్యూటిఫుల్ థింగ్స్ అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ మెన్తోనే కంఫర్ట్ ఉండాలని లేదు కదా. కొందరు ఏంటంటే అమ్మాయిలు ఉంటే కనుక, వాళ్ళకి అమ్మాయిలు ఏడీలు ఉన్నారు, ఏడీ ఉంటే కనుక షీల్ ఫీల్ టు టాక్ విత్ హర్ క్లోజ్లీ ఆర్ ఓపెన్లీ. మెన్తో కూడా మాట్లాడతారు, కాదని లేదు. బట్ ఉమెన్ అంటే కనుక షీల్ బీ మోర్ కంఫర్టబుల్. వెరాజ్ ఎయిర్ డ్రెస్సెస్ కానీ, మేకప్ కానీ, ఒక ఉమెన్కి ఉమెన్ ఉన్నారంటే they'll be openly, they'll be secured ఫీల్ అవుతారు. అండ్ మన వాళ్ళే కదా అని they'll be బిందాస్. సో ఉమెన్ కొన్ని ఏరియాస్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ అన్ ద సేమ్ టైం ఉమెన్ టెక్నీషియన్స్ కానీ, ఉమెన్ ఆర్టిస్ట్ కానీ, ఉమెన్ జూనియర్స్ నుంచి రైట్ అవే వాళ్ళందరికీ కూడా లైక్ సెట్లో ఒక మంచి హైజీనిక్ వాష్రూమ్స్ కానీ, డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ, ఇవన్నీ కొంచెం ఎక్కువ ఇంకా కేర్ తీసుకోవాలి. ఉంది, కానీ ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని కొంచెం దాన్ని ఇంపార్టెన్స్ తీసుకొని వస్తే కనుక ఇంకా మనకి మంచి ఇది ఉంటుంది. తెలుగు అమ్మాయిలకి టాలెంట్ ఉన్నా కానీ ఇండస్ట్రీలో తీసుకోరు. మీరు కాస్టింగ్లో మేనేజర్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంటారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది కాస్టింగ్లో? ఇప్పుడు మనకి ఇప్పుడు తెలుగు అమ్మాయి ఇప్పుడు శ్రీలీల గారు వచ్చారు. షీఈస్ గ్రాబింగ్ మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్. కన్నడ అమ్మాయి? నో, షీఈస్ బేసికల్ అండ్ కోర్ ఆఫ్ తెలుగు, ఒంగోలు రూట్స్ అనమాట. బట్ వాళ్ళ మదర్ ఒంగోలు, తను యుఎస్లో బార్న్ అయింది. సో తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. బట్ తన స్కూలింగ్ ఇదన్నీ కూడా బెంగళూరులో జరిగింది. తను ఎంత డిసిప్లైన్డ్గా, తను ఆపర్చునిటీస్ అన్ని పెద్ద మూవీసే, మళ్ళీ అంత పెద్ద మూవీస్లో ఈ రీసెంట్ టైమ్స్లో వెళ్ళిన తెలుగు వాళ్ళు వచ్చేసి తినే ఒకటండి. ఏ ఆర్టిస్ట్కైనా లేదా ఏ క్రాఫ్ట్స్ అయినా డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన వాళ్ళలో కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకంటే నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేసి ఉంటాను కదా. సో వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, తర్వాత ఇంకోలా ఉంటారు. డిసిప్లైనరీ థింగ్స్ కూడా మనకి ఒక ఇష్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయరు అనుకుంటారు, లేదా ఒక ప్రాజెక్ట్తో మనం ఏమీ గెయిన్ అచీవ్ చేసేయలేము. ఒక డిసిప్లైన్, టాలెంట్ ఇవన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్. వాళ్ళే ఎందుకంటే కనుక బాలీవుడ్ లేదంటే శాండల్వుడ్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నారంటే మేబీ దే ఆర్ లైక్ మీటింగ్ అప్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి వీళ్ళు మీట్ అవుతున్నారేమో, అందుకని దే ఆర్ లైక్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్ దాన్ తెలుగు పీపుల్. ఇటు ప్రొడ్యూసర్స్ని కానీ, డైరెక్టర్స్ని కానీ చాలా దగ్గర నుంచి చూసేది అంటే మేనేజర్స్. యా. సో వాట్ ఈస్ ప్రొడ్యూసర్ పొజిషన్ ఎట్ దట్ టైమ్? ఆ మూవీ చేస్తున్నప్పుడు కానీ ఎంత కాస్ట్ అవుతుందని ఎవ్రీథింగ్ మీకే తెలుస్తూ ఉంటుంది. జనరల్గా మీ మేనేజర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తారు ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్లో కానీ? ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే కనుక నేను చేసిన వర్క్ అయితే కనుక నేను మాట్లాడగలుగుతాను. నేను వేరే మేనేజర్స్ గురించి అలా నేనేం మాట్లాడలేను. బికాస్ వాళ్ళు అక్కడ ఏం టాస్క్ చేస్తారో నాకు తెలియదు. నేను ఉన్న చోట అయితే కనుక వేస్టేజ్ ఎక్కువ లేకుండా మినిమంగా ఎంత కాంపాక్ట్గా ఏం చేయగలుగుతాను, బెస్ట్ కాస్ట్లో ఏం ప్రొవైడ్ చేయగలుగుతాను, ఇవైతే నేను చూసుకుంటాను.
అండ్ ఎంత జెన్యున్గా ఏ ప్రాజెక్ట్ అయినా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ నేను చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ లుక్ ఇన్ టు. అండ్ నేను వేరే వాళ్ళ వర్క్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఐ డి నాట్ సీ దేర్ వర్క్ ఆర్ కాస్ట్. జనరల్గా మూవీ స్టోరీ ఏదైతే ఉంటుందో అది మేనేజర్లకు కూడా చెప్తారా, అంటే లేకపోతే ఓన్లీ ఇప్పుడు మనీ ఈ మ్యాటర్స్ వరకే వాళ్ళ రోల్ పరిమితం అవుతుందా? లేదండి, మేనేజర్స్ కూడా స్టోరీ వింటారు. స్టోరీ విన్నాకనే మనకి ఇప్పుడు ఎవరిని ఇన్వాల్వ్ చేస్తారంటే స్టోరీ నరేషన్స్లో రైటర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు, డిఓపి ఉంటారు, అండ్ ప్రొడక్షన్ హెడ్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు. సో ఎందుకు మేనేజర్ ఇంపార్టెంట్ ఉంది అక్కడ అంటే కనుక, ఇప్పుడు ఒక స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు నాకు ఒక మిడిల్ క్లాస్ హౌస్ అంటారు. సో మిడిల్ క్లాస్ హౌస్లో అగైన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మండువా హౌస్, చెక్ హౌస్, ఆ హౌస్, ఈ హౌస్ అని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మనకి ఒక థాట్ వచ్చేయాలి, ఆ పలానా లొకేషన్ అక్కడ ఉంది, లేదా దీనికి సరిపడా లొకేషన్ ఇక్కడ ఉందని మా మైండ్లో వచ్చేయాలి. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక సాంగ్ గురించి నరేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక సీనరీ ఉన్న ఒక మాకు ఆ లొకేషన్స్ హంట్ చేయాలంటే వీ షుడ్ నో ద స్టోరీ. సో స్టోరీ తెలియకుండా మనము ఓన్లీ ఫినాన్షియల్ థింగ్స్ వరకు అంటే మనం వర్క్ చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆర్టిస్ట్ని క్యాస్ట్ చేసినప్పుడు కూడా మన ఒపీనియన్ తీసుకుంటారనమాట. ఇప్పుడు విలన్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తూ ఉన్నప్పుడు ఈ ఉన్న ట్రెండింగ్లో ఎవరున్నారు, లేదంటే మనకి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్టులు మనము వేరే డిఫరెంట్ వర్క్స్ చేస్తున్నప్పుడు మనము కొందరు ఆర్టిస్టులని చూస్తుంటాం, అరే ఈ అబ్బాయి ఈ రోల్కి కరెక్ట్గా అవుతుంది అని మన ఒపీనియన్ మనం చెప్పడానికి కూడా యూజ్ అవుతుంది. లొకేషన్స్, ఆర్టిస్టులు, తర్వాత ఎంతవరకు మనము క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ మనం వర్కౌట్ చేయడానికి మా రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోర్గ్రౌండ్లో ఉన్నది మేమే కాబట్టి, వర్క్ చేయాల్సింది మేమే కాబట్టి మాకు కూడా స్టోరీ చెప్తారు. నాట్ ఓన్లీ ద ఫినాన్షియల్, వీఆర్ నాట్ లిమిటెడ్ టు ఫినాన్షియల్ థింగ్స్. ఫ్యూచర్లో మిమ్మల్ని ఫ్యూచర్లో అనకూడదు, మేబీ నియర్ బై మిమ్మల్ని ప్రొడ్యూసర్గా చూస్తున్నామా? యా, చూడొచ్చు, ఇఫ్ లక్ పర్మిట్స్. దాని మీద వర్కౌట్ చేస్తున్నాను యాక్చువల్గా. వెరీ సూన్ ఐ మైట్ అనౌన్స్ ఇట్. మీ లైఫ్లో మీరు ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయిన సిచ్యువేషన్, అదేవిధంగా బాధపడిన సిచ్యువేషన్? బాగా హ్యాపీ అయిన సిచ్యువేషన్ ఏంటంటే వినయ్ విజయ రామ టైంలో నన్ను తీసుకునేదానికి బాగా హెజిటేట్ చేశారు. ఓకే. ప్రొడ్యూసర్ ఎందుకు అమ్మాయి అని ప్రొడ్యూసర్ అనడం వల్ల ఒక చిన్న డిస్కషన్ నడిచింది. ఈరోజు నన్ను తీసుకుంటున్నారని, రేపు తీసుకోలేదని, రేపు తీసుకోలేదని ఒక ఉన్నప్పుడు మనకి ఏంటంటే అప్పటి వరకు 100 కోట్ల మూవీ నేను చేయలేదు. అదన్నీ కూడా చిన్న మీడియం మూవీస్ వరకు నేను చేశాను. అది ఒక పెద్ద స్టార్ అండ్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఒక మంచి స్టార్ డైరెక్టర్, కాంబినేషన్స్, ఇదేంటంటే మనకి వర్క్ నేర్చుకోవడంలో ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటప్పుడు ఒక సీనియర్ మన గురించి చెప్పినప్పుడు ఒక అమ్మాయి ఎందుకు, సింపుల్ ఉన్నప్పుడు బాధపడుతూ అది బోయపాటి గారి వరకు వెళ్ళింది. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, పని చేసుకోవాలి కానీ చేసేయండి. ప్రొడ్యూసర్ గారు వద్దంటున్నారు, నేను చెప్తానులే. సార్ మాట్లాడే విధానం ఇలా ఉంటుందన్నమాట. ఆయన ఎప్పుడైతే హోల్డ్ తీసుకుని యు ఆర్ లైక్ డన్ అన్నప్పుడు నాకు కాల్ వచ్చినప్పుడు స్టిల్ ఐ రిమెంబర్ 2018 జాన్ మంత్ ఫస్ట్ వీక్లో యు ఆర్ ఇన్ విత్ దిస్ వివిఆర్ అంటే ఓ మై గాడ్, అది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ యాక్చువల్గా. ఎక్కువ బాధపడిన విషయం ఏంటంటే వివిఆర్ ప్రొడ్యూసరే RRRకి పని చేస్తావా అని చెప్పి మళ్ళీ నీకు లేదమ్మా జాబ్ అన్నారు చూడండి. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. వై? బికాజ్ ఆయనే చెప్పి చేస్తావా అని ఆయనే అడిగి మళ్ళీ లేదు అన్నప్పుడు ఎంత హర్ట్ అయ్యానంటే, బికాజ్ అగైన్ ఇట్ ఈస్ అన్ గుడ్ కాంబో ఆఫ్ రాజమౌళి గారు, విచ్ లైక్ ఎవ్రీ వన్ విష్ టు వర్క్ విత్ హెమ్. నేను అప్పటికే చాలా హోప్స్ పెట్టేసుకుని అదంతా నేను చాలా ఏడ్చాను కూడా దానికి. లైక్ లక్కీగా ఏంటంటే ఆయన RRRలో వర్క్ చేయడం వల్ల కొంచెం హ్యాపీనెస్ వచ్చింది. అది ఐఎమ్ లైక్ బ్లెస్డ్. అండ్ మీరు ఓన్లీ మూవీసే కాదు, మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ కూడా. అవును, మాది టాంబ్రిన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. సో వీ ఆల్ సప్లై లైక్ మంచి టర్న్ ఓవర్ ఉంటుంది, ఆల్మోస్ట్ 10+ year టర్న్ ఓవర్. సిన్స్ 42 years నుంచి ఉంది కాబట్టి సో అక్కడ నాన్న వదలరు అనేసి అండ్ నేను వెళ్ళి దాన్ని వారసత్వం తీసుకోవడం జరిగింది. ఈ వారసత్వం బిజినెస్లోనేనా, మీ పాలిటిక్స్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? యా, నాకు పాలిటిక్స్ చాలా ఇష్టం. పొలిటికల్ డ్రామాస్ రావు, బట్ పాలిటిక్స్ అంటే ఇష్టము. ఎందుకంటే మా తాతయ్య గారు
ఈ వాజ్ అన్ పంచాయతీ ప్రెసిడెంట్ ఫర్ 30 years. సో నాకు చాలా ఇష్టం యాక్చువల్గా పాలిటిక్స్. ఫ్యూచర్లో పాలిటిక్స్లో మంచి పొజిషన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తే కనుక డెఫినెట్లీ ఐ ఆప్ట్ ఫర్ ఇట్. అండ్ మీకు ఇండస్ట్రీలో వచ్చిన బిగ్గెస్ట్ అప్రిసియేషన్? ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్రిసియేషన్ ఏంటంటే థింగ్ ఇస్, నేను ఇప్పటి వరకు వచ్చి ఏం కాంట్రవర్సీస్ తీసుకురాకపోవడం అండ్ నేను చాలా న్యూట్రల్గా డెడికేటెడ్గా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అండ్ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్. నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను కాబట్టి సో దిస్ ఇస్ ఆల్ ద డిసిప్లైన్డ్ గర్ల్ అని ఒక అప్రిసియేషన్ అయితే ఉంది. అండ్ ఫ్యూచర్లో మీ సెల్ఫ్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు అండ్ మేము మిమ్మల్ని ఎలా చూడొచ్చు? ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ ఐ ప్లే 3 different రోల్స్ అండి. వన్ ఈస్ బిజినెస్, నా బిజినెస్ వదలను. అండ్ ఎందుకంటే నాన్నకి నచ్చిన ఫార్మర్స్ వాళ్ళని వదలను. అండ్ సెకండ్ వన్ ఈస్ నా మూవీస్, నా ప్యాషన్, ఇది కూడా వదలను. అండ్ ద పాలిటిక్స్ నాకు ఇంకొక బెస్ట్ థింగ్, అది కూడా నేను వదలను. ఐ మేనేజ్ ఆల్ ద 3 ఆల్ టుగెదర్. దీప్తి గారు, ఇప్పుడు మూవీస్లో చూస్తే కనుక వర్క్ చేసిన వాళ్ళకి ఇప్పుడు డైరెక్టర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ ఇంకా ఎవరు ఆ మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ వాళ్ళకంటూ కొన్ని అవార్డ్స్ అనేవి ఉంటాయి. అలానే మేనేజర్స్కి అప్రిసియేషన్ కానీ అవార్డ్స్ కానీ ఉంటాయా? ఉండవండి యాక్చువల్గా. ఎందుకు అంటే కనుక వేరే టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసినది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది, వినిపిస్తుంది. సో దీనికి ఏదో ఒక మైలేజ్ బ్యారేజ్ వేసి దాన్ని అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. వెరస్ మేనేజర్ ఏం చేశారనేది ఏమీ తెలియదు మనకి. అండ్ నేను పలానా మూవీకి ఇంత మిగిలిచ్చాను అది కూడా మనము వీ కాంట్ గివ్ అ కరెక్ట్ ఫిగర్స్. సో దానికి తెలియనిది, కనిపించలేని దానికి మనం అవార్డు ఇవ్వలేము. అట్లా అంటే అందరూ మంచిగానే చేశారు మా మేనేజర్స్ అని చెప్తారు, ఎవరిని మనము కన్సిడర్ చేయాలి? సో అందుకనే మేనేజర్స్కి అవార్డ్స్ అండు అట్లీస్ట్ రివార్డ్ అయితే ఇవ్వాలి, వాళ్ళే గుర్తించి ఇస్తే కనుక తీసుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ రివార్డ్ లేకపోయినా రికగ్నైజేషన్ ఉంటుందా? రికగ్నైజేషన్ అయితే వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్లో సెకండ్ టైం మనము లైక్ రిపీట్ అవుతున్నాము అంటే అదే రికగ్నైజేషన్. వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్, వాళ్ళని మనము మంచిగా ప్రొడక్షన్ చేసి ఇచ్చాము అంటే కనుక మనం రిపీటెడ్ వర్క్ దొరుకుతూ ఉందంటే అదే రికగ్నైజేషన్ అండి. అండ్ మొదట యాక్టర్ అవ్వాలని వచ్చారు, ఇప్పుడు మేము యాక్టింగ్లో మిమ్మల్ని చూడబోతున్నాము మాకు తెలిసింది. వెరీ ట్రూ, మీరు బాగా వర్కౌట్ చేశారు. ఎస్, అవును, నేను యాక్ట్ చేయబోతున్నాను. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తను మీరు ఉంటే ఈ రోల్లో చాలా బాగుంటుంది, మీ అగ్రెసివ్నెస్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంపాక్ట్ చేస్తుంది, సో మీరు మంచిగా చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను అని తను కాన్ఫిడెంట్గా ముందుకు రావడం జరిగింది. అండ్ ద కాన్సెప్ట్ వాట్ ఈ టోల్డ్ ఆల్సో వాజ్ వెరీ నైస్ అనమాట. సో అందుకనేసి ఐ సెడ్ ఎస్, అండ్ వెరీ సూన్ ఇట్ మైట్ బీ లైక్ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అండ్ మీరు పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు, హీరోయిన్స్తో వర్క్ చేశారు. సచ్ ఏ సింపుల్ పీపుల్ అని చెప్పి అనిపించిన వాళ్ళు ఉన్నారా యాక్టర్స్ ఎవరైనా? దట్ ఈస్ శ్రీలీల. ఓకే, షీఈస్ ద గర్ల్. నేను యాక్చువల్గా నేను మేబీ 11 or 12 yearsలో, తనకి 11 ఏళ్ళు ఉన్నప్పుడు నేను మీట్ అయ్యాను తన్ని, వెన్ షీ వాజ్ డూయింగ్ కిస్ మూవీ. మొన్న రీసెంట్గా మన బోయపాటి గారి ప్రొడక్షన్లో వెళ్ళినప్పుడు సేమ్ రెస్పాన్స్, ద సేమ్ డౌన్ టు ఎర్త్, షీఈస్ అ లవ్లీ గర్ల్. ఇది నేను చెప్పకపోతే అసలు తప్పు. ఆ అమ్మాయి ఉన్న ఒక డిసిప్లైన్ కానివ్వండి, టాలెంట్ కానివ్వండి, ఆ ఒక డౌన్ టు ఎర్త్ నేచర్ ఉంది చూసారా, ఫిదా. షీ ఈస్ ద గర్ల్ హూ ఇస్, అమ్మాయిని నేను నిజంగానే ఐ బ్లెస్ హర్, ఎందుకంటే నాకన్నా చాలా చిన్నది కాబట్టి ఐ బ్లెస్ హర్ టు గ్రాబ్ మోర్ అండ్ సక్సెసివ్ ప్రాజెక్ట్స్. ఆ అమ్మాయిని నేను చాలా నచ్చుతుంది. ఆ అమ్మాయి ఇంకా ఎదుగుతుంది, బాగా మంచిగా సక్సెస్ అవుతుంది. తను కింద కూర్చున్న తినేస్తుంది, కింద పెట్టిన అన్నం తినేస్తుంది. షీ ఈస్ వెరీ అడ్జస్టివ్, ప్రొడక్షన్ డిమాండ్స్ అవన్నీ, బట్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆ అమ్మాయిని నేను మర్చిపోను ఎప్పుడు కూడా. ఇట్స్ రియల్లీ నైస్ కాన్వర్సేషన్ విత్ యూ దీప్తి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.